హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు PIB వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 8 నుంచి 14th మార్చ్ వరకు 89th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి, రెండవది సాల్ట్ సత్యాగ్రహ గురించి, మూడవది గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ ఇండియా గురించి, నాలుగవది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ గురించి, ఐదవది తాపీ పార్ నర్మదా లింక్ ప్రాజెక్ట్ గురించి, ఆరవది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ స్కీమ్కి సంబంధించి, ఏడవది మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ యొక్క అమెండ్మెంట్ గురించి, ఎనిమిదవది ఇండియా మరియు కెనడా యొక్క కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ రీలాంచ్కి సంబంధించి, తొమ్మిదవది 1954 హేగ్ కన్వెన్షన్ గురించి, పదవది కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ గురించి, 11వది MSME ఇన్నోవేటివ్ స్కీమ్ గురించి, 12వది న్యూక్లియర్ వేస్ట్ ఫెసిలిటీ గురించి, 13వది ల్యూనార్ క్రేటర్ గురించి, 14వది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి, 15వది BBIN మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ గురించి, 16వది ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ గురించి, 17వది ఫస్ట్ వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ గురించి, 18వది పాల్ దాద్వావ్ మసాకరే గురించి, 19వది సమర్థ్ ఇనిషియేటివ్ గురించి, చివరిగా 20వది నేషనల్ వాటర్ వేవ్ 1 ఏదైతే బ్రహ్మపుత్ర మరియు గంగాకి కనెక్ట్ చేస్తుందో దానికి సంబంధించి. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి. ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తేదీని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దీని కింద ఉమెన్ యొక్క అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవటం, ఉమెన్ యొక్క ఈక్వాలిటీకి సంబంధించి అవేర్నెస్ని పెంచటం, అలాగే జెండర్ ప్యారిటీ ఏదైతే ఉందో దాన్ని యాక్సిలరేట్ చేయటం, అలాగే ఫిమేల్ ఫోకస్డ్ చారిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫండ్ రైజింగ్ చేయటం, ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్నటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1911లో క్లారా జెట్కిన్ అనేటటువంటి ఆవిడ ఉండేది. ఆ క్లారా జెట్కిన్ అన్నటువంటి ఆవిడ జర్మన్ అనమాట. ఆమెకి సంబంధించి అంటే లేబర్ మూమెంట్లో ఆమె ఉన్నటువంటి ఆ రూట్స్ని గుర్తించుకొని ఆ సెలబ్రేట్ చేసుకుంటూ ఉమెన్స్ డేని ఫస్ట్ అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే 1913వ సంవత్సరంలో ఆ సెలబ్రేషన్స్ని మార్చ్ 8కి షిఫ్ట్ చేయటం జరిగిందనమాట. అప్పటి నుంచి కూడా మనం మార్చ్ 8నే జరుపుకుంటూ ఉన్నాము. కానీ 1975వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా 1977వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది ఒక రిజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. దేనికి సంబంధించిన రిజల్యూషన్ అంటే యునైటెడ్ నేషన్స్ డే ఫర్ ఉమెన్స్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ పీస్ అన్నటువంటి దాన్ని ఆ మెంబర్ స్టేట్స్లో ఏ రోజైనా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క హిస్టారికల్ మరియు నేషనల్ ట్రెడిషన్స్ని బట్టి వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక రిజల్యూషన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అయితే మన ఉమెన్ని సేఫ్ గార్డ్ చేయడానికి మనకి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏంటి అనేసి మనం చూస్తే ఏమేమి ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ రైట్స్, రెండవది వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్. ఇందులో భాగంగా ఫండమెంటల్ రైట్స్ కింద ఆర్టికల్ 14 ఏమంటోంది, రైట్ టు ఈక్వాలిటీ అనేసి, అలాగే ఆర్టికల్ 15(1), అలాగే ఆర్టికల్ 15(3) ఇవన్నీ కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉమెన్కి సంబంధించి సేఫ్ గార్డ్ చేసేవి. ఇక ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏమున్నాయి, ఆర్టికల్ 51(a)(e) అన్నటువంటిది. ఇది ఏం చెప్తోంది, ఉమెన్ యొక్క డిగ్నిటీకి సంబంధించి ప్రతి సిటిజన్ కూడా దానికి సంబంధించిన ఒక ఫండమెంటల్ డ్యూటీగా ఇది కాన్స్టిట్యూషన్ ఇంపోజ్ చేయటం జరిగింది. అలాగే లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఏమేమి తీసుకొచ్చారు, ఇందాక కాన్స్టిట్యూషనల్ చూసాము, ఇంకా లెజిస్లేటివ్కి సంబంధించి చూస్తే ఏమేమి తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, 2005వ సంవత్సరంలో. ఇక రెండవది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, 1961. ఇక మూడవది వచ్చేసరికి సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అంటాము. దేనికి సంబంధించింది ఇది, ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని, 2013వ సంవత్సరంలో. ఇక అది కాకుండా రిలేటెడ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఉమెన్ టెక్నాలజీ పార్క్ అనేసి, అలాగే జెండర్ అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా గతి అనేసి అలాంటి స్కీమ్స్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఉమెన్కి సంబంధించి హీనియస్ కేసెస్లో క్యాపిటల్ పనిష్మెంట్ ప్రొవిజన్ని తీసుకొచ్చారు. స్కూల్ గర్ల్స్లో డ్రాప్అవుట్ రేట్ పెరిగింది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు.
80 నుంచి 82% ట్రిపుల్ తలాక్ కేసెస్ అన్నవి దాదాపు 2 సంవత్సరాల్లో తగ్గాయి అన్నట్లుగా. అలాగే శానిటరీ నాప్కిన్స్ని ₹1కే 8,000 జన ఔషధి కేంద్రాల్లో అవైలబుల్గా ఉండేలాగా చూశారు. అలాగే మెటర్నిటీ లీవ్స్ని 26 వారాలకి పెంచడం జరిగింది. అయితే సెక్స్ రేషియో కూడా 1000 మేల్స్కి 1020 ఫీమేల్స్గా ఉన్నారు. 5 out of 11 స్టార్టప్స్ ఉమెనే లీడ్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ ఒక ఫిమేల్ డైరెక్టర్ అయినా ఉన్నారు. అలాగే 15% కమర్షియల్ పైలట్స్ మన ఇండియాలో ఫిమేల్ ఉన్నారు. అలాగే మనం చూస్తే 2019 ఎలక్షన్స్లో మెన్ కన్నా కూడా ఉమెనే ఎక్కువగా ఓటు వేయటం జరిగింది. అలాగే మన గవర్నమెంట్లో కూడా ఉమెన్ మినిస్టర్స్ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫినాన్స్ మినిస్టర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాల్ట్ సత్యాగ్రహకి సంబంధించి 1930వ సంవత్సరం మార్చి 12వ తేదీన మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం, ఎక్కడ గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది ఫాలోవర్స్తో మొత్తం 241 మైళ్ళ మార్చ్ని దండి, ఎక్కడ ఉంది అరేబియన్ సీ దగ్గర ఉన్నటువంటి దండి అన్నటువంటి ప్లేస్ వరకు కూడా మార్చ్ని నిర్వహించటం జరిగింది. దండి దగ్గర దాదాపు 1000 మంది ఫాలోవర్స్ రావటం జరిగింది. బాంబే, కరాచీ ఇలాంటి కోస్టల్ సిటీస్ నుంచి ఇండియన్ నేషనలిస్టులు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే సివిల్ డిసోబీడియన్స్ అన్నటువంటిది ఇక్కడ జరిగింది అక్రాస్ ద ఇండియా. మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్. బ్రిటిష్ అథారిటీస్ దాదాపు 60,000 మందిని అరెస్ట్ కూడా చేశారు. అయితే గాంధీజీని కూడా మే 5వ తేదీన అరెస్ట్ చేయటం జరిగింది. అయితే మే 21వ తేదీన సరోజినీ నాయుడు, ఈమె 2500 మంది మార్చర్స్తో ధరాసన సాల్ట్ వర్క్స్ అన్నటువంటివి జరుగుతున్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది, బాంబేకి 150 మైల్స్ నార్త్లో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళారు. అప్పుడు మనం చూస్తే 1931వ సంవత్సరంలో జనవరిలో గాంధీజీ ప్రిజన్ నుంచి రిలీజ్ అయ్యారు. దాని తర్వాత ఆయన లార్డ్ ఇర్విన్ని మీట్ అవ్వటం జరిగింది, అప్పటి వైస్రాయ్ ఆయన. అయితే ఆయన ఏం చెప్పారు, ఆ మీటింగ్ తర్వాత మన గాంధీజీ ఈ లండన్ కాన్ఫరెన్స్లో మేము నెగోషియేట్ చేస్తాము దీనికి సంబంధించి అన్నట్టుగా, దానికి ఎక్స్చేంజ్గా ఈ సత్యాగ్రహాన్ని ఆపేయండి అన్నట్టుగా అడిగారనమాట. దానికి గాంధీజీ ఒప్పుకున్నారు. అయితే తర్వాత 1931 ఆగస్టులో గాంధీజీ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వటం కోసం ఆయన సోల్ రిప్రజెంటేటివ్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వెళ్ళటం జరిగిందనమాట. అయితే ఆ మీటింగ్ అన్నటువంటిది చాలా డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది. ఆ తర్వాత మళ్ళీ గాంధీజీని జైలుకు కూడా పంపారనమాట. సరే, అదంతా పక్కన పెడితే అసలు ఈ సాల్ట్ సత్యాగ్రహాన్ని సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్గా గాంధీజీ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, ప్రతి ఇండియన్ హౌస్ హోల్డ్లో కూడా సాల్ట్ అన్నటువంటిది ఇండిస్పెన్సిబుల్గా మనం చెప్తూ ఉంటాము. అయినా కూడా మనం సాల్ట్ని డొమెస్టిక్ యూజ్ చేస్తూ ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి హై ప్రైస్కి షాప్స్ నుంచి కొనుక్కోండి అంటే ఈ స్టేట్ మోనోపలీ ఏదైతే ఉందో అది చాలా తప్పు అన్నట్టుగా గాంధీజీ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఈ సాల్ట్ని మనమే తయారు చేసుకుందాం, మన ఇండియన్ యొక్క బేసిక్ రైట్ ఇది అన్నట్టుగా ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. దీన్నే దండి మార్చ్ అని కూడా పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ ఇండియా. WHO యొక్క మొదటి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని మన ఇండియాలో నెలకొల్పబోతూ ఉన్నారు. మనం చూస్తే దీనిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, జామ్నగర్. ఎవరి కింద, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నటువంటిది దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తోంది. దీనికి సంబంధించి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు. అది ఈ రిలేటెడ్ యాక్టివిటీస్ని ఎగ్జిక్యూట్ చేయటం, మానిటర్ చేయటం లాంటివి చేస్తుంది. దీని కింద మన యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ని, మన యొక్క ఆయుష్ సిస్టమ్స్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి గ్లోబల్ హెల్త్ మ్యాటర్స్లో లీడర్షిప్ని ప్రొవైడ్ చేయడానికి ఇది పనికొస్తుంది. అంతేకాకుండా మన యొక్క ట్రెడిషనల్ మెడిసిన్స్ని రేషనల్గా యూజ్ చేసుకోవటానికి, వాటి యొక్క క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ మరియు యాక్సెసిబిలిటీని ఎన్ష్యూర్ చేయటానికి ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అన్నటువంటిది పనికొస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి సంబంధించి క్యాబినెట్ అన్నటువంటిది ఈ NLMCని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా సెటప్ చేయటానికి అంగీకరించింది. అలాగే దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీగానే పూర్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇది పనిచేస్తుంది. దీని యొక్క షేర్ క్యాపిటల్ అన్నటువంటిది 5,000 కోట్ల రూపాయలు. పెయిడప్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 150 కోట్లు. దీని కింద ఏంటి,
సిపిఎస్సిస్లో అలాగే మిగిలినటువంటి గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఏవైతే సర్ప్లస్ ల్యాండ్స్ అలాగే సర్ప్లస్ బిల్డింగ్స్ ఉంటాయో అలాంటి వాటిని తీసుకుని వాటిని మానిటైజ్ చేయడానికి ఈ ఎన్ఎల్ఎంసి అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అండర్ యూజ్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి సబ్స్టాన్షియల్ రెవెన్యూని జనరేట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తాపీ పర్ నర్మదా లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి. రీసెంట్గా కొంతమంది ట్రైబల్స్ వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ ఏదైతే ఈ పార్ తాపీ నర్మదా రివర్ లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఉందో దాని గురించి బడ్జెట్ స్పీచ్ ఏదైతే ఫినాన్స్ మినిస్టర్ తీసుకురావటం జరిగిందో అందులో మెన్షన్ చేయటం జరిగిందో దానికి అగెనెస్ట్గా కొంతమంది ట్రైబల్స్ ప్రొటెస్ట్ అనేది చేయటం జరిగింది. మనం చూస్తే ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది యూనియన్ గవర్నమెంట్కి అంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే గుజరాత్ మరియు మహారాష్ట్ర ఈ రాష్ట్రాల మధ్య ఇది సైన్ చేయటం జరిగింది. 2010వ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు. అయితే ఫినాన్స్ మినిస్టర్ తన యొక్క బడ్జెట్ స్పీచ్లో మాట్లాడుతూ 5 రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ని మేము చేపడుతూ ఉన్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఏమేం ప్రాజెక్ట్స్ అవి? ఒకటి వచ్చేసరికి ఈ పార్ తాపీ అండ్ నర్మదా అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి దమన్ గంగా మరియు పింజాల్కి సంబంధించి ఏవి దమన్ గంగా పింజాల్ వీటికి సంబంధించి, మూడవది వచ్చేసరికి గోదావరి కృష్ణాకి సంబంధించి గోదావరి మరియు కృష్ణా రివర్స్ యొక్క లింకింగ్కి సంబంధించి, నాలుగవది కృష్ణా పెన్నార్కి సంబంధించి కృష్ణా మరియు పెన్నా రివర్స్కి దీన్నే పెన్నార్ అంటాము. ఐదవది వచ్చేసరికి పెన్నా నది మరియు కావేరీ నదికి సంబంధించి కావేరీ ఈ నదికి సంబంధించి 5 కూడా మన బడ్జెట్ స్పీచ్లో మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అయితే కెన్ బెత్వా అన్నటువంటిది కూడా ఇంకొక ప్రాజెక్ట్. మనం చూస్తే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ రివర్ ఇంటర్లింకింగ్లో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్లో తీసుకొచ్చినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కెన్ బెత్వా అన్నటువంటి ప్రాజెక్ట్. అయితే నేషనల్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ లేదా నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని కింద ఏంటి, ఏ సర్ప్లస్ బేసిన్లో అయితే ఫ్లడింగ్ అనేటటువంటిది ఉంటుందో ఆ ప్లేస్ నుంచి వాటర్ డెఫిసిట్ ఉన్నటువంటి బేసిన్స్కి అంటే డ్రాట్, స్కేర్సిటీ ఇలాంటివి ఉన్నటువంటి వాటికి ఇంటర్ బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్స్ని చేపట్టడం ఈ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ ఈ తాపీ పర్ నర్మదా రివర్ లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏంటి అంటే వాటర్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది వెస్టర్న్ ఘాట్స్లోని సర్ప్లస్ రీజియన్స్ నుంచి సౌరాష్ట్ర మరియు కచ్ గుజరాత్లో ఉన్నటువంటి సౌరాష్ట్ర మరియు కచ్లోని వాటర్ డెఫిసిట్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాటర్ ట్రాన్స్ఫర్ చేయటం కోసం ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. అయితే దీని ద్వారా మొత్తం 7 ప్రపోజ్డ్ రిజర్వాయర్స్తో 395 కిలోమీటర్ల మేర లాంగ్ కెనాల్ని ఇందులో భాగంగా తీసుకురావటం జరుగుతుంది. అందులో 7 డ్యామ్స్ ఏంటి, జేరి అనేసి, మోహన్ కవచాలి అనేసి, అలాగే పైఖేడ్ అనేసి, చస్మంద్వా అనేసి, చిక్కార్, అలాగే దబ్దార్ అనేసి, చివరిగా కేల్వాన్. ఈ 7 డ్యామ్స్ని కూడా ఈ స్కీమ్ కింద ప్రపోజ్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ లింక్ అన్నటువంటిది మెయిన్గా ఈ 7 డ్యామ్స్ అలాగే 3 డైవర్షన్ వియర్స్ అలాగే 2 టనెల్స్ 395 కిలోమీటర్ల మేర లాంగ్ కెనాల్ అలాగే మొత్తం 6 పవర్ హౌసెస్ అలాగే క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ అన్నటువంటి కొన్ని అనేవి ఉంటాయన్నమాట. వాటితో ఈ తాపీ పర్ నర్మదా లింక్ ప్రాజెక్ట్ని చేపడుతూ ఉన్నారు. అంతేకాకుండా డౌన్ స్ట్రీమ్ ఏరియాస్లో ఈ రిజర్వాయర్స్ వల్ల ఫ్లడ్ రిలీఫ్ని కూడా వాళ్ళకి అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే హైడ్రో పవర్ని జనరేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ స్కీమ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అన్నటువంటిది స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ లేదా SPI అన్నటువంటి స్కీమ్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని ఇవ్వటం జరిగిందనమాట. మనం చూస్తే ఈ 2021-22 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2021-22 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు కూడా మొత్తం 500 కోట్ల రూపాయల ఫినాన్షియల్ అవుట్లేతో ఈ స్కీమ్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఈ స్కీమ్ కింద ఏంటి, ఒకటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఫార్మా క్లస్టర్స్కి కామన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి ప్రొవైడ్ చేస్తారు. రెండవది అక్కడ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఏవైతే
ఎస్ఎంఈస్లో అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో, అలాగే ఎంఎస్ఎంఈస్లో వీటిలో అప్గ్రేడ్ చేయాలి, అది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్కి తగినట్టుగా అన్నట్టుగా. మూడవది వచ్చేసరికి ఈ క్యాపిటల్ సబ్సిడీ లేదా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క క్యాపిటల్ లోన్స్ మీద దాన్ని ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క క్వాలిటీ అలాగే వాళ్ళ యొక్క వాల్యూమ్ గ్రోత్ అనేటటువంటిది పెరుగుతుంది. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ని ఎన్ష్యూర్ చేయటానికి, అలాగే వాళ్ళ యొక్క సస్టైనబుల్ గ్రోత్ని ఎన్ష్యూర్ చేసేలాగా వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచుకోవటానికి కూడా ఈ ఫినాన్షియల్ అవుట్లే అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే దీని కింద కాంపోనెంట్స్గా వచ్చేసరికి ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి? ఒకటి అసిస్టెన్స్ టు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఫర్ కామన్ ఫెసిలిటీస్ అంటాము. దీని కింద ఏంటి, కామన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయటం కోసం తీసుకొచ్చారు. రెండవది వచ్చేసరికి ఫార్మస్యూటికల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెంట్ స్కీమ్ అనేసి. అంటే ఏంటి, దీని కింద నేషనల్ మరియు ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్కి తగినట్టుగా ఫార్మా ఎంటర్ప్రైజెస్ యొక్క ఫెసిలిటీస్ని పెంచుకోవటం, టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవటం. ఇక మూడవది వచ్చేసరికి ఫార్మస్యూటికల్ మెడికల్ డివైజెస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేసి పిలుస్తాము. అంటే దీని కింద ఏంటి, ఈ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ప్రమోషన్, అలాగే డేటాబేస్ క్రియేషన్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సర్వే రిపోర్ట్స్, స్టడీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిలోనూ గ్రోత్ మరియు డెవలప్మెంట్ని ఫెసిలిటేట్ చేయటం కోసం ఈ ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అంటే దీని కింద ఏం లేదండి, ఒకటి ఫార్మా సెక్టార్లో మన ఇండియాని గ్లోబల్ లీడర్గా చేయటం కోసం మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటిని స్ట్రెంథెన్ చేయాలి. రెండవది వచ్చేసరికి మన దగ్గర ఏవైతే ఫార్మా క్లస్టర్స్ ఉన్నాయో వాటిలో సస్టైనబుల్ గ్రోత్ని తీసుకురావాలి, వాటిలో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. మూడవది వచ్చేసరికి మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఫార్మా క్లస్టర్స్ మరియు ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాటి యొక్క ప్రొడక్టివిటీ, క్వాలిటీ మరియు సస్టైనబిలిటీని ఇంప్రూవ్ చేసుకునేలాగా, అంతేకాకుండా వాటి యొక్క డిమాండ్ని పెంచేలాగా ఈ స్కీమ్ అన్నటువంటిది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మైన్స్ అండ్ మినరల్ యాక్ట్కి సంబంధించింది. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది ఎంఎండిఆర్ అంటాము. ఎంఎండిఆర్ యాక్ట్ అంటే దేనికి సంబంధించింది? ఎంఎండిఆర్ యాక్ట్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటాము. దానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్కి అమెండ్మెంట్ని ఏదైతే ప్రపోజ్ చేశారో దానికి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. అందులో దేనికి ఈ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు అంటే కొన్ని మినరల్స్కి సంబంధించి రాయల్టీ రేట్స్ని స్పెసిఫై చేయటం కోసం ఈ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. దేనికి? సెకండ్ షెడ్యూల్. దీంట్లో ఉన్నటువంటి ఈ ఎంఎండిఆర్ యాక్ట్లోని సెకండ్ షెడ్యూల్లో కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొచ్చారు. అందులో పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం వీటికి సంబంధించి ఈ గ్రూప్ ఆఫ్ మెటల్స్కి సంబంధించి రాయల్టీ రేట్స్ని స్పెసిఫై చేసేందుకు ఈ అమెండ్మెంట్ని ప్రపోజ్ చేశారు. అయితే ఎంఎండిఆర్ యాక్ట్ 1957 ఏదైతే ఉందో ఇది మన ఇండియాలో మైనింగ్ సెక్టార్ని రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా మైన్ లీజెస్కి సంబంధించి, మైన్ ఆపరేషన్కి సంబంధించి ఆ మైన్ లీజెస్ని గ్రాంట్ చేయటం, వాటిని అబ్టైన్ చేయటం వీటికి సంబంధించి స్పెసిఫై చేసేది ఏది అంటే ఈ ఎంఎండిఆర్ యాక్ట్ అన్నటువంటిది. దీనిని మనం చూస్తే ఆల్రెడీ 2015వ సంవత్సరంలో ఈ ఎంఎండిఆర్ యాక్ట్కి అమెండ్మెంట్ అనేది తీసుకురావటం జరిగింది. దాని ద్వారా ఏంటి, మన యొక్క మినరల్ వెల్త్ ఏదైతే ఉందో దానిని ట్రాన్స్పరెంట్గా, అంటే ఆ మినరల్ వెల్త్ని అలొకేట్ చేసేందులో డిస్క్రిమినేషన్ అనేది లేకుండా చూడటం కోసం కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొచ్చారు. అయితే ఆ మినరల్ సెక్టార్కి ఇంకొంచెం అమెండ్మెంట్స్ని తీసుకురావటం కోసం 2021లో అమెండ్మెంట్ని తీసుకొచ్చారనమాట. దాని కింద ఏంటి, మన యొక్క జీడిపికి ఈ మినరల్ ప్రొడక్షన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది పెంచాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాలి, ప్రొడక్షన్ని పెంచాలి, మినరల్ బ్లాక్స్కి సంబంధించి వాటి యొక్క ఆప్షన్కి ఒక బూస్ట్ వచ్చేలాగా చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని రిఫార్మ్స్ని 2021లో అమెండ్మెంట్ చేస్తూ తీసుకురావటం జరిగింది. అందులో స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎండ్ యూజ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్టివ్ మైన్స్కి సంబంధించి వాటికి అలా అనమాట. అయితే ఇప్పుడేంటి, మళ్ళీ ఈ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి అంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి కొన్ని స్టెప్స్ని, అంటే ఆ ఎక్స్ప్లోరేషన్ని ఇంక్రీజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అన్నటువంటిది కొన్ని స్టెప్స్ని తీసుకురావటం జరిగింది. అలాగే కొన్ని మినరల్ కన్సెషన్స్ని ఇవ్వటం, అంటే మొత్తం మనకి 3 kinds ఆఫ్ మినరల్ కన్సెషన్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి రీకనాయిజెన్స్ పర్మిట్ అనేసి, రెండవది వచ్చేసరికి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ అనేసి, మూడవది మైనింగ్ లీజ్ అనేసి, ఇలా
3 రకాల మినరల్ కన్సెషన్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. అయితే మనం చూస్తే ఈ అప్రూవల్కి సంబంధించి ఏంటి ఇప్పుడు ఈ అమెండ్మెంట్కి సంబంధించి అంటే మినరల్ బ్లాక్స్ ఏవైతే గ్లూకోనైట్, పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్, అలాగే మాలిబ్డినం ఇలాంటి వాటికి సంబంధించి ఆ మినరల్స్ని ఇంపోర్ట్ చేసుకోవటం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఇక్కడే ఈ మినరల్ బ్లాక్స్తో ఆ మినరల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మన యొక్క ఫారెక్స్ రిజర్వ్ అనేటటువంటిది మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దానికోసం ఇప్పుడు ఈ ఎంఎండిఆర్ యాక్ట్లో కొంచెం అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ని ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది అప్రూవల్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా అండ్ కెనడా టు రీలాంచ్ ద కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. రీసెంట్గా ఇండియా మరియు కెనడా రెండూ కూడా మనం చూస్తే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద మినిస్టీరియల్ డైలాగ్ అన్నటువంటి దాన్ని కండక్ట్ చేయటం జరిగింది. 5వ ఇండియా కెనడా మినిస్టీరియల్ డైలాగ్ ఆన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఈ MDTI అనేసి పిలుస్తాము. దీని కింద ఏంటి, మినిస్టర్స్ ఫార్మల్గా ఈ ఇండియా కెనడా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లేదా CEPA అంటాము. దీనికి సంబంధించి దాన్ని మళ్ళీ రీలాంచ్ చేయడానికి నెగోషియేషన్స్ చేయటం జరిగింది. ఇంతకుముందు మనం చూస్తే ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండూ కూడా 2022 మార్చిలోనే ఈ ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేశాయి. అంతేకాకుండా ఒక కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని కూడా దాదాపు 12 నుంచి 18 నెలల తర్వాత దీన్ని కూడా తీసుకొస్తాము అన్నట్టుగా రెండు కూడా సెట్ చేసుకోవటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇండియాకి మరియు కెనడాకి మధ్య ఇలాంటి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఆల్రెడీ ఉంది. దీన్ని మళ్ళీ రీలాంచ్ చేయాలి అన్నట్టుగా రెండు దేశాలు కూడా నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఒకటి వచ్చేసరికి గూడ్స్, సర్వీసెస్, అలాగే శానిటరీ మరియు ఫైటో శానిటరీ మెజర్స్, అలాగే ట్రేడ్కి సంబంధించి టెక్నికల్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవి, డిస్ప్యూట్ సెటిల్మెంట్, ఇలా ఈ మ్యూచువల్గా అగ్రీ చేసుకున్నటువంటి అన్ని ఏరియాస్ని కూడా ఇది కవర్ చేస్తుంది. అంతేకాకుండా క్రిటికల్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే టూరిజం, ఫార్మాస్యూటికల్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, మైనింగ్ ఇలాంటివన్నీ కూడా ఇందులో కవర్ చేస్తారు. అంతేకాకుండా రెండు కంట్రీస్ కూడా కెనడా సిస్టమ్ అప్రోచ్ ఏదైతే ఉందో పెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి దాని మీద ఇంటెన్సిఫైడ్ వర్క్ చేయాలి అన్నట్టుగా అగ్రీ చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అది మాత్రమే కాకుండా పల్సెస్, అలాగే ఇండియన్ అగ్రికల్చరల్ గూడ్స్కి మార్కెట్ యాక్సెస్ ఇచ్చేలాగా, అంటే స్వీట్ కార్న్, బేబీ కార్న్, బనానా ఇలాంటి వాటికి సంబంధించి, అలాగే కెనడా అన్నటువంటిది ఈ కన్ఫర్మేటరీ వెరిఫికేషన్ బాడీ స్టేటస్ని ఏపీఈడిఏ అంటే ఏంటండి, ఏపీఈడిఏ అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటాము. దానికి కన్ఫర్మిటీ వెరిఫికేషన్ బాడీ స్టేటస్ని ఇవ్వాలి అన్నట్టుగా ఏదైతే మన రిక్వెస్ట్ అనేది ఉందో దానిని మేము చూస్తాము అన్నట్టుగా అగ్రీ చేయటం జరిగిందనమాట. దానివల్ల ఏంటి మనకు ఉపయోగం అంటే ఇండియన్ ఆర్గానిక్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మరింత పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య రెసిలియంట్ సప్లై చైన్స్ని తీసుకురావటానికి కూడా ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అది క్రిటికల్ సెక్టార్స్లో కావచ్చు, అలాగే ఆ ఏరియాస్కి సంబంధించి కొలాబరేషన్కి సంబంధించి ఏవైతే వ్యూస్ ఉంటాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 1954 హేగ్ కన్వెన్షన్కి సంబంధించి. రీసెంట్గా యునెస్కో అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఎండేంజర్డ్ కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దానిని రక్షించడానికి, ప్రిజర్వ్ చేయడానికి కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ని తీసుకుందనమాట. ఏదైతే ఇప్పుడు రష్యా ఇన్వేజన్ అన్నటువంటిది ఉక్రెయిన్ మీద ఉందో ఆ స్పియర్కి సంబంధించి. అయితే ఈ యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడానికి కల్చరల్ సైట్స్ మరియు మాన్యుమెంట్స్ని ఈ ఏజెన్సీ అన్నటువంటిది, ఈ యునెస్కో ఏజెన్సీ అన్నటువంటిది మార్క్ చేయటం స్టార్ట్ చేసింది. వాటికి బ్లూ షీల్డ్ అనేటటువంటి ఒక ఎంబ్లమ్ని కూడా ఇవ్వటం జరిగింది. మనం చూస్తే 1954 హేగ్ కన్వెన్షన్ అన్నటువంటిది ఏం చెప్తోంది, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఈవెంట్లో కూడా కల్చరల్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రొటెక్షన్ గురించి ఈ హేగ్ కన్వెన్షన్ అనేటటువంటిది చెప్తోంది. మనము బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా వరకు ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలామంది పీపుల్ యొక్క లైఫ్లో ఒక హవోక్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది.
అంతేకాకుండా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ అనేది రావటం జరుగుతుంది. దాంట్లో కల్చరల్ హెరిటేజ్ కూడా డిస్ట్రాయ్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే కమ్యూనిటీస్ యొక్క ఫౌండేషన్ చాలా వరకు ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వీక్ అవుతూ ఉంటుంది. అలాగే అక్కడ శాంతి భద్రతలు అనేటటువంటివి కోల్పోతూ ఉంటాము. అలాంటి దానికి సంబంధించి 1954వ సంవత్సరంలో హేగ్ కన్వెన్షన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది ఫస్ట్ అండ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ మల్టీలేటరల్ ట్రీటీ. దీని కింద ఏంటి, ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ టైంలో పీస్ ఏదైతే ఉండకుండా ఈ శాంతి అనేటటువంటిది లేకుండా ఉంటుందో అలాంటి టైంలో కూడా కల్చరల్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యి దానికి డెడికేట్ చేసినటువంటి ఒక ట్రీటీ ఏంటి అంటే ఈ 1954 హేగ్ కన్వెన్షన్ అన్నటువంటిది. దీని కింద కల్చరల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయటం అంటే ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్, ఆర్ట్, హిస్టరీ, ఆర్కియలాజికల్ సైట్స్, అలాగే ఆర్ట్ వర్క్స్, మాన్యుస్క్రిప్ట్స్, బుక్స్, అలాగే ఆర్టిస్టిక్, హిస్టారికల్, అలాగే ఆర్కియలాజికల్ ఇంట్రెస్ట్, అలాగే సైంటిఫిక్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇలా వాటి యొక్క ఆరిజిన్ ఏంటి, వాటి యొక్క ఓనర్షిప్ ఏంటి అన్నటువంటి దాంతో సంబంధం లేకుండా వాటన్నింటినీ ప్రొటెక్ట్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి కన్వెన్షన్ ఏంటి అంటే హేగ్ కన్వెన్షన్ 1954. ఇందులో మన ఇండియా భాగస్వామిగా ఉందా అంటే మన ఇండియా ఇందులో పార్టీగా ఉందా అంటే అవును ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అండ్ బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ గురించి. రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నటువంటిది రష్యా కెమికల్ మరియు బయాలజికల్ వెపన్ అటాక్ని ఉక్రెయిన్ మీద చెయ్యొచ్చు అన్నట్టుగా అంటే ప్లాన్ చేయొచ్చు అన్నట్టుగా యుఎస్ఏ హెచ్చరించడం జరిగింది. అయితే మనం చూస్తే రష్యా కూడా యుఎస్ఏకి ఉక్రెయిన్లో కెమికల్ మరియు బయాలజికల్ వెపన్స్ ల్యాబ్స్ ఉన్నాయి అన్నట్టుగా క్లెయిమ్ చేయటం జరిగింది. కానీ దాన్ని యుఎస్ఏ డినే చేసింది. అయితే కెమికల్ వెపన్ అనేసి దేన్ని పిలుస్తాము అంటే ఏదైనా ఒక కెమికల్ని యూజ్ చేసి ఇంటెన్షనల్గా డెత్ని లేదా హార్మ్ చేయటాన్ని అంటే వాటి యొక్క టాక్సిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఇంటెన్షనల్గా డెత్ లేదా హార్మ్ని కాజ్ చేసేటటువంటి దాన్ని మనం కెమికల్ వెపన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అందులో మ్యూనిషన్స్ కావచ్చు, డివైజెస్ కావచ్చు, అలాగే టాక్సిక్ కెమికల్స్ని యూజ్ చేసేటటువంటి ఆ వెపనైజేషన్ ఏదైతే ఉంటుందో వాటిని మనం కెమికల్ వెపన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన ఇండియాలోకి వచ్చేసరికి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఎప్పుడు తీసుకొచ్చారు? 2000వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అది కాకుండా మనం గ్లోబల్గా చూసుకుంటే గ్లోబల్గా కూడా మనం వీటికి సంబంధించి బెసెల్ కన్వెన్షన్ అనేసి, అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, రోటర్ డ్యామ్ కన్వెన్షన్ అనేసి, ఇంకా స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేసి, ఇవన్నీ కూడా ఈ హజార్డస్ కెమికల్ మరియు వేస్ట్కి సంబంధించినటువంటి కన్వెన్షన్. అలాగే ఆస్ట్రేలియా గ్రూప్ అన్నటువంటిది కూడా ఉంది. ఇది ఏం చెప్తుంది? ఈ ఎక్స్పోర్ట్ కంట్రోల్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. అయితే మనం చూస్తే ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అన్నటువంటిది అసలు ఎప్పుడు మొదలైంది అంటే 1980వ సంవత్సరంలో ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అన్నటువంటిది మొదలైంది. అయితే సిడబ్ల్యూసి అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ డిసార్మమెంట్ అన్నటువంటి దాంట్లో భాగంగా ఈ సిడబ్ల్యూసి అంటే కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ యొక్క నెగోషియేషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి. అయితే ఈ కన్వెన్షన్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ని 1992వ సంవత్సరంలో ప్రిపేర్ చేశారు. 1993 జనవరి నుంచి కూడా ఇది ఆ సిగ్నేచర్కి ఓపెన్ చేయబడింది. అయితే అది ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది అంటే 1977వ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది ఏం చెప్తుంది? ఓల్డ్ మరియు అబాండన్డ్ కెమికల్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాండటరీగా డిస్ట్రాయ్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. అలాగే ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాట్ కంట్రోల్ ఏజెంట్స్గా ఆ దేశాలు డిక్లేర్ చేయాలి అన్నట్టుగా ఇందులో ఉందన్నమాట. అయితే ఇందులోకి వచ్చేసరికి మొత్తం 192 స్టేట్ పార్టీస్ ఇందులో ఉన్నాయి. 165 దేశాలు సిగ్నటరీస్గా ఉన్నాయి. అయితే ఇందులో మన ఇండియా సిగ్నటరీగా ఉందా ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్లో అంటే అవును ఉంది. ఈ కన్వెన్షన్ అన్నటువంటిది కెమికల్ వెపన్స్కి సంబంధించి డెవలప్మెంట్, ప్రొడక్షన్, అక్విజిషన్, స్టాక్ పైలింగ్ ఇలాంటి వాటన్నింటినీ ప్రొహిబిట్ చేస్తుంది. అలాగే కెమికల్ వెపన్స్ ట్రాన్స్ఫర్ని ప్రొహిబిట్ చేస్తుంది. కెమికల్ వెపన్స్ని యూజ్ చేయటానికి కూడా ప్రొహిబిట్ చేస్తుంది. అయితే బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ అన్నాము. బయాలజికల్ వెపన్ అంటే ఏంటి అంటే మైక్రోబయాలజికల్ ఏజెంట్స్ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై లేదా టాక్సిన్ ఇలాంటి వాటిని యూజ్ చేసి ఇంటెన్షనల్గా హ్యూమన్స్, యానిమల్స్ లేదా ప్లాంట్స్కి
డెత్ని లేదా హార్మ్ని కాజ్ చేస్తే అలాంటి వాటిని మనం బయోలాజికల్ వెపన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. 1925వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి జెనీవా ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఈ జెనీవా ప్రోటోకాల్ అన్నటువంటిది బయోలాజికల్ వెపన్స్ని వార్లో యూజ్ చేయటాన్ని బ్యాన్ చేయటం జరిగింది. అయితే మన ఇండియా కూడా 1950వ సంవత్సరంలో ఈ జెనీవా ప్రోటోకాల్ని రాటిఫై చేయటం జరిగింది. దాని ద్వారా మనం చూస్తే ఈ బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ అన్నటువంటిది ఉందన్నమాట. బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ ఇది 1975వ సంవత్సరం నుంచి కూడా అందుబాటులోకి వచ్చింది. దీని కింద ఈ బయోలాజికల్ వెపన్స్ యొక్క డెవలప్మెంట్, ప్రొడక్షన్, స్టాక్ పైలింగ్, అక్విజిషన్ మరియు రిటెన్షన్ వీటన్నింటినీ కూడా ప్రొహిబిట్ చేస్తూ ఈ బయోలాజికల్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని 1974లోనే మన ఇండియా రాటిఫై చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్కి సంబంధించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అన్నటువంటిది ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఏంటి ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్? ఇంక్యుబేషన్, డిజైన్ మరియు ఐపీఆర్కి సంబంధించి ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 2022తో పాటుగా ఈ ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ లాంచ్ చేసింది. అయితే ఈ ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ కింద ఏంటి కొన్ని సబ్ స్కీమ్స్ ఏవైతే ఇంక్యుబేషన్కి సంబంధించి, డిజైన్కి సంబంధించి మరియు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్కి సంబంధించి ఉంటాయో వాటన్నింటినీ కంబైన్ చేస్తూ ఈ ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ని తీసుకొచ్చారు. దీని కింద గవర్నమెంట్ అన్నటువంటిది ₹1,00,00,000 వరకు దీని కింద సపోర్ట్ని అందించటం జరుగుతుంది. దేనికోసం అంటే ఐడియాస్, డిజైన్స్ మరియు పేటెంట్ యొక్క కమర్షియలైజేషన్ కోసం. ఈ మూడింటికి సంబంధించి ఏవైతే సబ్ స్కీమ్స్ ఉంటాయో వాటిలో వాటిలో ఒక ఈక్విటీ సపోర్ట్ని అందించటం కోసం 1 crore రూపీస్తో గవర్నమెంట్ అన్నటువంటిది ఈ సపోర్ట్ని అనౌన్స్ చేయటం జరిగింది. అలాగే ఈ సబ్సీక్వెంట్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కేలప్ చేయడానికి ఎంఎస్ఎంఈస్కి ఫర్దర్గా అవి ఇంకా డెవలప్ అవ్వటానికి కూడా ఈ ఫండింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక సపరేట్ కార్పస్ని సిడ్బీ అన్నటువంటిది దీన్ని క్రియేట్ చేసి దీన్ని మేనేజ్ చేసేటటువంటి బాధ్యత సిడ్బీకి అప్పగించారు. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఫండ్ మేనేజర్గా ఉపయోగపడుతుంది. అయితే సిడ్బీని ఎప్పుడు సెటప్ చేశారు? 1990వ సంవత్సరంలో సెటప్ చేయటం జరిగింది. ఇండియన్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ కంటెక్స్లో మనం అసలు ఎంఎస్ఎంఈస్కి సంబంధించి మన భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేసి చూడాలి. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఒక సపరేట్ మినిస్ట్రీని తీసుకొచ్చారు. రెండవది వచ్చేసరికి ఎంఎస్ఎంఈడి యాక్ట్ని తీసుకొచ్చారు, అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి ప్రధానమంత్రి లేదా ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. నాలుగవది వచ్చేసరికి స్ఫూర్తి అన్నటువంటి స్కీమ్. ఏంటి స్ఫూర్తి అన్నటువంటి స్కీమ్? స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాము. ఇక ఐదవది వచ్చేసరికి ఆస్పైర్ అన్నటువంటిది. అంటే ఏంటి? ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నటువంటిది. ఇంకా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి తీసుకొచ్చారు. అలాగే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి, ఛాంపియన్స్ పోర్టల్ అనేసి, ఎంఎస్ఎంఈ సమాధాన్ అనేసి, ఎంఎస్ఎంఈ సంబంధ్ అనేసి, అలాగే ఉద్యమి మిత్ర పోర్టల్ అనేసి, ఇలా ఎంఎస్ఎంఈ కోసం భారత ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూక్లియర్ వేస్ట్ ఫెసిలిటీ అట్ ద కుడంకులం. రీసెంట్గా కుడంకులం విలేజ్ పంచాయత్ అన్నటువంటిది ఒక రిజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి? న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే కుడంకులంలో ఉందో ఇందులో న్యూక్లియర్ వేస్ట్కి సంబంధించి అవే ఫ్రమ్ రియాక్టర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ అవే ఫ్రమ్ రియాక్టర్ ఫెసిలిటీ యొక్క కన్స్ట్రక్షన్కి అగెనెస్ట్గా ఒక రిజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. ఇంతకుముందు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ కన్స్ట్రక్షన్ని అపోజ్ చేయటం జరిగిందనమాట. అయితే ఈ విలేజ్ పంచాయత్ అన్నటువంటిది ఏంటి? ఈ అవే ఫ్రమ్ రియాక్టర్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో ఆ సైట్ అన్నటువంటిది దాని ద్వారా రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. అంటే రేడియో యాక్టివిటీ స్ప్రెడ్ అనేది అవుతుంది, గ్రౌండ్ వాటర్ స్పాయిల్ అవుతుంది. దానివల్ల డ్రింకింగ్ వాటర్కి మరియు ఇరిగేషన్కి ఏదైతే ఉపయోగపడుతూ ఉందో ఇప్పుడు వాటర్
అవి స్పాయిల్ అవుతాయి, మేము తర్వాత వాడుకోలేము అన్నట్టుగా చెప్తుంది. అది మాత్రమే కాకుండా ఒక ఏఎఫ్ఆర్ సైట్, ఏఎఫ్ఆర్ అంటే ఏంటండి, ఇప్పుడే చెప్పుకున్నాం ఏమని, అవే ఫ్రమ్ రియాక్టర్ ఫెసిలిటీ అనేసి. ఈ ఏఎఫ్ఆర్ సైట్ ఏదైతే ఉందో దీని కింద స్పెంట్ ఫ్యూయల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని, దాన్ని 2 ఫోల్డ్లో ఈ స్కీమ్ కింద కవర్ చేస్తారు. ఒకటి వచ్చేసరికి రియాక్టర్ బిల్డింగ్, అంటే సర్వీస్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో జనరల్గా దాన్ని స్పెంట్ ఫ్యూయల్ స్టోరేజ్ పూల్ అనేసి పిలుస్తూ ఉంటాము, అది ఒకటి. రెండవది వచ్చేసరికి రియాక్టర్కి దూరంగా అవే ఫ్రమ్ రియాక్టర్ స్పెంట్ ఫ్యూయల్ స్టోరేజ్ ఫెసిలిటీ అనేసి అంటాం. అంటే ప్లాంట్ యొక్క ప్రెమిసెస్లోనే దీన్ని కూడా నిర్మిస్తారు. ఇలా స్పెంట్ ఫ్యూయల్ స్టోరేజ్ పూల్ అన్నటువంటిది ఇన్సైడ్ ద రియాక్టర్ బిల్డింగ్ ఉంటుంది, అది లిమిటెడ్ కెపాసిటీ అన్నమాట. అయితే ఈ రీఫ్యూయల్ చేసుకునేటప్పుడు ఇమ్మీడియట్ స్టోరేజ్ అనేది కావాలి కదా స్పెంట్ ఫ్యూయల్కి, దానికి సంబంధించి అవే ఫ్రమ్ రియాక్టర్ స్పెంట్ ఫ్యూయల్ స్టోరేజ్ ఫెసిలిటీ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఈ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీకి సంబంధించి ఈ ఇన్సైడ్ ద రియాక్టర్ బిల్డింగ్లో ఉండేటటువంటి స్పెంట్ ఫ్యూయల్ సెల్ అన్నటువంటిది తక్కువ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ఏఎఫ్ఆర్ స్పెంట్ ఫ్యూయల్ స్టోరేజ్ ఫెసిలిటీ అన్నటువంటిది అంటే దీనికి సిమిలర్గానే వర్క్ చేస్తుంది, కానీ సఫిషియెంట్గా దానికి కావాల్సినటువంటి, అంటే కొన్ని సంవత్సరాలకు కావాల్సినటువంటి ఫ్యూయల్ని అక్కడ స్టోర్ చేయటం జరుగుతుంది అవే ఫ్రమ్ రియాక్టర్ దగ్గర అన్నమాట. కాబట్టి దానికి సంబంధించి మేము అపోజ్ చేస్తున్నాము అన్నట్టుగా ఈ కుడంకులం పంచాయతీ ఏదైతే ఉందో అది ఒక రిజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి వేస్ట్ ఏదైతే జనరేట్ చేస్తుందో దాన్ని లో లెవెల్ వేస్ట్ అనేసి, ఇంటర్మీడియట్ లెవెల్ వేస్ట్ అనేసి, హై లెవెల్ వేస్ట్ అనేసి 3 కేటగిరీస్గా డివైడ్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ ల్యూనార్ క్రేటర్కి సంబంధించి. రీసెంట్గా చైనా యొక్క ల్యూనార్ మిషన్ అయినటువంటి చాంగే 5T1 అన్నటువంటిది ఏదైతే ఉందో, ఏంటి చాంగే 5T1 అన్నటువంటిది, ఇది ఒక అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లై అవుతూ లెఫ్ట్ ఓవర్ పీస్ ఏదైతే ఉందో అది ఒక మూన్ మీద ఉన్నటువంటి ఒక సర్ఫేస్ని ఐడెంటిఫై చేసిందనమాట. అది ఏంటి, మనం చూస్తే చంద్రుడి మీద 65 ఫీట్ అంటే 65 అడుగుల వెడల్పుతో ఒక క్రేటర్ అన్నటువంటి దాన్ని గుర్తించింది. మనం చూస్తే అన్ఇంటెన్షనల్గా స్పేస్ జంక్ అన్నటువంటిది మూన్ని హిట్ చేసినప్పుడు ఫస్ట్ టైం దీన్ని రికార్డ్ చేయటం జరిగింది. ప్రాజెక్ట్ ప్లూటో అన్నటువంటి దాని కింద అర్త్ బేస్డ్ టెలిస్కోప్ అబ్జర్వేషన్స్ ద్వారా దాని యొక్క స్పీడ్ ఏంటి, ట్రాజెక్టరీ ఏంటి, ఆ టైమ్ ఆఫ్ ఇంపాక్ట్ ఏంటి అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేశారు. ఏంటి ఈ ప్రాజెక్ట్ ప్లూటో అన్నటువంటిది? ప్రాజెక్ట్ ప్లూటో అన్నటువంటిది ఒక బ్లాగ్ అన్నమాట. అది నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ట్రాక్ చేస్తూ ఉంటుంది. దీనిని అమెరికన్ ఆస్ట్రోనామర్ అయినటువంటి బిల్ గ్రే ఇతను క్రియేట్ చేశారు. అతను మనం చూస్తే పాపులర్ ఆస్ట్రానమీ సాఫ్ట్వేర్ అయినటువంటి గైడ్ అన్నటువంటి దాన్ని కూడా క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ స్పేస్ జంక్ అన్నాము. స్పేస్ జంక్ అంటే ఏంటి? స్పేస్ డెబ్రిస్, దీన్నే స్పేస్ జంక్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ మెటీరియల్, అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ అది ఫంక్షనల్గా ఉండదన్నమాట. ఈ మెటీరియల్ వల్ల అంటే మనం ఏదైనా ఒక రాకెట్ని కానీ లేదంటే ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ని కానీ ఇలాంటి వాటిని మనము అక్కడికి పంపించినప్పుడు ఆ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క కాలం అయిపోయిన తర్వాత అదేం చేస్తుంది, డెబ్రిస్గా అక్కడ జంక్గా మిగిలిపోతుంది. అలాంటి దాన్ని మనం స్పేస్ డెబ్రిస్ అనేసి పిలుస్తూ ఉంటాము. నార్మల్గా లూనార్ క్రేటర్స్ అన్నటువంటివి ఒక బౌల్ షేప్డ్ ల్యాండ్ ఫామ్స్, ఇక్కడ చూడండి కనపడుతుందా బౌల్ షేప్డ్ ల్యాండ్ ఫామ్స్. ఇవి నార్మల్గా వాల్కనిజం వల్ల కానీ లేకపోతే క్రేటరింగ్ వల్ల కానీ అంటే దాదాపు 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఇవి క్రియేట్ అవ్వటం జరిగిందనమాట. అలా దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మూన్ క్రేటర్స్ అన్నటువంటివి ఉన్నాయి. అయితే ఈ మూన్ మీద ఉన్నటువంటి లార్జెస్ట్ క్రేటర్ ఎక్కడైతే ఉందో అది సౌత్ పోల్లో ఉంది. ఐత్కెన్ బేసిన్ అన్నటువంటి దాంట్లో ఈ లార్జెస్ట్ క్రేటర్ అన్నటువంటిది ఉంది. అయితే మిత్రా క్రేటర్ అన్నటువంటిది కూడా మూన్ మీద ఉంది. దీనిని మన ఇండియన్ రేడియో ఫిజిసిస్ట్ అయినటువంటి శిశిర్ కుమార్ మిత్రా ఈయన పేరు మీదుగా దానికి మిత్రా క్రేటర్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నియర్ టిప్పింగ్ పాయింట్. టిప్పింగ్ పాయింట్ అంటే కొన చివర్లో ఉంది అన్నట్లుగా. రీసెంట్గా ఒక స్టడీ అన్నటువంటిది పబ్లిష్ చేసింది. దాంట్లో ఏం చెప్పింది, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నటువంటిది ఎర్లీ 2000s నుంచి కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసింది. అంటే అది మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయ్యేటటువంటి అబిలిటీని లూజ్ అవుతూ వస్తుంది.
డ్రాట్ కానీ, ఫైర్స్ కానీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అది ఒక డ్రై సవానా లైక్ ఎకోసిస్టమ్గా మారే అవకాశం ఉంది అన్నట్లుగా థ్రెటన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ స్టడీలో రీసెర్చర్స్ దాదాపు 30 సంవత్సరాల శాటిలైట్ డేటాని వాళ్ళు అనలైజ్ చేయటం జరిగిందనమాట. అందులో ఏం చెప్పారు, ఈ రెయిన్ ఫారెస్ట్ యొక్క రెసిలియన్స్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి, ఓవర్ ద ఇయర్స్ ఇది ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అని తెలుసుకోవటానికి ఈ డేటా ఉపయోగపడింది. అయితే ఇందులో ఏముంది అంటే క్లైమేట్ చేంజ్ మరియు హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ ట్విన్ ప్రెజర్స్ అనేసి వీటిని చెప్పటం జరిగిందనమాట. ఏంటి ఈ ట్విన్ ప్రెజర్స్? క్లైమేట్ చేంజ్, అలాగే ట్రాపికల్ ఫారెస్ట్ యొక్క హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్. వీటి వల్ల వరల్డ్స్ లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ అయినటువంటి అమెజాన్ ఫారెస్ట్ అన్నటువంటిది దాదాపు ఎండేంజర్డ్ స్టేజ్కి ఇది రీచ్ అవుతోంది అన్నట్టుగా ఈ స్టడీ చెప్పింది. సవాన్నా లైక్ ఎకోసిస్టమ్ లాగా మారచ్చు అన్న. ఏంటి ఇది? సవాన్నా ఎకోసిస్టమ్ అనేటటువంటిది ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ అన్నటువంటిది. అంటే అరౌండ్ ద ఇయర్ వార్మ్ టెంపరేచర్స్ ఉంటాయి, హైయెస్ట్ సీజనల్ రెయిన్ఫాల్ వచ్చేసి సమ్మర్లో ఉంటుంది. అందులో గ్రాసెస్, అలాగే స్మాల్ మరియు డిస్పర్స్డ్ ట్రీస్ అనేటటువంటివి ఉంటాయి. అంటే క్లోజ్డ్ క్యానోపీ లాగా ఉండదన్నమాట. అంటే ఏంటి? సన్లైట్ అనేది గ్రౌండ్కి రీచ్ అవుతుంది. అయితే మనం చూస్తే ఈ లార్జెస్ట్ ఏరియా సవాన్నాస్కి సంబంధించి ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, మయన్మార్, థాయిలాండ్, ఇలా ఆసియా మరియు మడగాస్కర్ రీజియన్స్లో ఇలా ఎక్కువగా మనం సవాన్నా ఎకోసిస్టమ్ని చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏం చెప్తోంది? ఒకటి, రెసిలియన్స్ అనేటటువంటిది కోల్పోతోంది ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. దాదాపు 75% కన్నా ఎక్కువగా ఇప్పటికే రెసిలియన్స్ని కోల్పోయింది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల ఇంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తే దాదాపు ఈ రెయిన్ ఫారెస్ట్ అన్నటువంటిది 20 నుంచి 25% డీఫారెస్టేషన్ని అది చవి చూసింది అన్నట్లుగా. అలా డీఫారెస్టేషన్ అనేది పెరిగిపోతూ ఉంది. కార్బన్ సోర్స్కి సంబంధించి క్లైమేట్ ఇండ్యూసింగ్ ఏదైతే ఉంటుందో కార్బన్ సోర్స్కి సంబంధించి అంటే ఏంటి? ప్లేసెస్ ఏవైతే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయో, అబ్జర్వ్ చేసుకోవటం కన్నా ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటాయో వాటిని కార్బన్ సోర్స్ అనేసి చెప్తూ ఉంటాము. అలాంటివి పెరుగుతూ ఉంది. అలాగే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి, ఆ ఎమిషన్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల తర్వాత చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అన్నట్లుగా ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి BBIN మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ గురించి. BBIN అంటే ఏంటి? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా మరియు నేపాల్ మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్కి సంబంధించి రీసెంట్గా ఇండియా, బంగ్లాదేశ్ మరియు నేపాల్ అన్నటువంటివి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, అంటే ఈ లాంగ్ జెస్టేటింగ్ ఈ BBIN MVAకి సంబంధించి MOU అగ్రిమెంట్కి సంబంధించి ఒక కన్క్లూజన్కి వచ్చారనమాట. అసలు ఏంటి ఈ BBIN కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నటువంటిది? దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాము. ఇది రీజనల్ మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ని 2014వ సంవత్సరం నేపాల్లోని సమ్మిట్లో ఇది అగ్రీ చేయలేదన్నమాట. అంటే పాకిస్తాన్ నుంచి అపోజిషన్ వల్ల ఇది అగ్రీ చేయలేదు. అయితే తర్వాత BBIN మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అన్నటువంటిది, దాని ద్వారా ఈ 4 దేశాల మధ్య ప్యాసింజర్, పర్సనల్ మరియు కార్గో వెహికులర్ ట్రాఫిక్కి సంబంధించి రెగ్యులేషన్ కోసం ఈ BBIN మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించి 2015వ సంవత్సరం జూన్ 15వ తేదీన థింపూ అన్నటువంటిది భూటాన్ రాజధాని, అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సంతకాలు చేయటం జరిగింది. దీని కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని కింద ప్యాసింజర్ మరియు కార్గో ప్రోటోకాల్ ద్వారా ఆ పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీని ఈ BBIN కంట్రీస్ మధ్య పెంచాలి. దాని ద్వారా సబ్ రీజనల్ కోఆపరేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ BBIN మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అన్నటువంటి దాని మీద సంతకం చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇందులో ఉమెన్ సోల్జర్స్ని కూడా ఇందులో పార్ట్గా వాళ్ళకి కూడా ట్రైనింగ్ని ఇస్తూ ఉన్నారు. మనం చూస్తే దాదాపు 10 సంవత్సరాల కంటే ముందు నుంచే యునైటెడ్ నేషన్ అన్నటువంటిది ఉమెన్ని ఈ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్లోను, పోస్ట్ కాన్ఫ్లిక్ట్ పీస్ బిల్డింగ్ మరియు పీస్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయాలి అన్నట్టుగా ఇన్వైట్ చేస్తూ ఉంది. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ని కూడా ఇస్తూ వస్తోంది.
అయితే యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ అన్నాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1948వ సంవత్సరంలో. ఇందులో ఏంటి? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది యునైటెడ్ నేషన్ మిలిటరీ అబ్జర్వర్స్ని మిడిల్ ఈస్ట్కి సంబంధించి డిప్లాయ్ చేసేటప్పుడు ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఇందులో ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే ఈ పీస్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ డిఫికల్ట్ పాత్ని నావిగేట్ చేయడానికి కంట్రీస్కి ఇది హెల్ప్ చేస్తుంది. దాని యొక్క ట్రూప్స్ని మరియు పోలీస్ని అరౌండ్ ద వరల్డ్ అక్కడికి పంపించి సివిలియన్ పీస్ కీపింగ్ అనేది చేపడుతుందన్నమాట. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు జనరల్ అసెంబ్లీ దీనికి సంబంధించి కొంచెం దీనికి సంబంధించినటువంటి మ్యాండేట్ని రిలీజ్ చేయటం జరుగుతుంది. అయితే ఇండియన్ ఉమెన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో మనం చూస్తే 2007వ సంవత్సరంలో ఈ ఫిమేల్ ఫార్మ్డ్ పోలీస్ యూనిట్ అన్నటువంటి దాన్ని లైబీరియాలో ఇండియా అన్నటువంటిది అప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా అక్కడికి పంపించిందనమాట. ఈ ఆఫ్రికన్ నేషన్లో ఏదైతే సివిల్ వార్ వచ్చిందో అప్పుడు పంపించింది. అయితే రీసెంట్గా మనం చూస్తే పబ్లిక్ లైఫ్ పార్టిసిపేషన్లోను అలాగే వైలెన్స్ ఏదైతే ఫిమేల్కి అగెనెస్ట్గా జరుగుతుందో దాన్ని ఎలిమినేట్ చేయటంలో దానికి సంబంధించి లాంగ్ లాస్టింగ్ పీస్ని ప్రమోట్ చేయటంలో కూడా మన ఇండియన్ ఉమెన్ పార్టిసిపేషన్ అనేటటువంటిది ఉంటూ ఉంది. మనం చూస్తే నార్మల్గా ఈ ప్రొఫెషన్లో మెన్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంది. జెండర్ వైలెన్స్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇండియా నుంచి వాళ్ళు ఇలాంటి స్టీరియోటైప్స్ని బ్రేక్ చేస్తూ వీళ్ళు మన కంట్రీని వరల్డ్ స్టేజ్లో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫస్ట్ వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్కి సంబంధించి రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ అన్నటువంటి దాన్ని అలాగే ఒక ఇన్నోవేషన్ పార్క్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. ఏంటి అసలు ఈ వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ అంటే? దీనిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి? ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు రీసెర్చ్ని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి వాటిని క్రియేట్ చేయటం మరింత ఫాస్టర్ చేయటం కోసం ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని తీసుకురావటం జరిగింది. అయితే దీనిని మనం చూస్తే హర్యానాలో ఉన్నటువంటి మానేసర్ అన్నటువంటి ప్రాంతం ఉంది. ఏంటి? మానేసర్. ఇక్కడ ఈ పవర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేటటువంటిది లొకేట్ అయి ఉంది. వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ని కూడా ఇక్కడే దీన్ని తీసుకురాబోతూ ఉన్నారు. అయితే మనం చూస్తే అసలు దీని కింద దీనిని పవర్ గ్రిడ్ అన్నటువంటిది దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇవి డెమాన్స్ట్రేషన్ మరియు వీటికి సంబంధించిన స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్కి సంబంధించిన అడ్వాన్స్మెంట్ని ఇవ్వటం అంటే సపోర్ట్ చేయటం జరుగుతుంది. అయితే ఈ ఇనిషియేటివ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒకటి మన దగ్గర ఇన్నోవేషన్కి సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్కి సంబంధించి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ యొక్క రీసెర్చ్కి సంబంధించి ఎక్సలెన్స్ని తీసుకురావటానికి లీడింగ్ ఎక్సలెన్స్ సెంటర్స్ని నెలకొల్పటానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్కి సంబంధించి వాటి యొక్క కెపాసిటీస్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూడవది వచ్చేసరికి మన యొక్క ఈ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ని సెటప్ చేయటం ద్వారా డిజిటల్ ఫుట్ ప్రింట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటానికి మనం చూస్తే COVID-19 పాండమిక్లో దీని నీడ్ అనేటటువంటిది చాలా ఉంది. దీని నేపథ్యంలోనే దీన్ని తీసుకొచ్చారు. స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ గ్రిడ్. ఇది ఆటోమేషన్, కమ్యూనికేషన్ మరియు IT సిస్టమ్స్తో పవర్ ఫ్లో అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని కింద ఏంటి? ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, సిస్టమ్ ఆపరేషన్స్ని చేపట్టడానికి, కన్జ్యూమర్ ఇంటిగ్రేషన్ మరియు రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్ని చేపట్టడానికి, అలాగే ఈ కంట్రోల్ పవర్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో రియల్ టైంలో వాటిని మానిటర్ చేయడానికి, మెజర్ చేయడానికి స్మార్ట్ గ్రిడ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాల్ దద్వావ్ మసాకర్కి సంబంధించి. రీసెంట్గా ఇది జరిగి 100 years పూర్తయింది. అంతేకాకుండా దీన్ని జలియన్ వాలాబాగ్ కన్నా బిగ్గర్గా ఈ మసాకర్ని పిలుస్తూ ఉంటారు. గుజరాత్ గవర్నమెంట్ అన్నటువంటిది జలియన్ వాలాబాగ్ మసాకర్ ఎప్పుడు జరిగింది? 1919లో జరిగింది. అయితే గుజరాత్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ పాల్ దద్వావ్ మసాకర్కి సంబంధించి మోర్ బ్రూటల్ దాన్ జలియన్ వాలాబాగ్ మసాకర్ అన్నటువంటి దానిగా డిస్క్రైబ్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే ఇంతకుముందు బీహార్ చీఫ్ మినిస్టర్ 15th ఫిబ్రవరిని షాహిద్ దివాస్ అనేసి ఏదైతే చెప్పటం జరిగిందో, అంటే తారాపూర్ టౌన్ ఏదైతే బీహార్లో ఉన్నటువంటి తారాపూర్ టౌన్లో
34 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే పోలీస్ చేతుల్లో మరణించారో ఆ డేకి గుర్తుగా షాహిద్ దివాస్ని జరుపుకోవాలి అన్నట్టుగా బీహార్ గవర్నమెంట్ అనౌన్స్ చేయటం జరిగింది. అయితే ఈ పాల్ దద్వా మసాకర్ ఏంటి, 1922 సంవత్సరం మార్చ్ 7వ తేదీన ఇది జరిగింది. దీని కింద ఏంటి, పాల్ చితారియా అన్నటువంటిది, అలాగే దద్వా విలేజెస్ ఏవైతే సబర్కంతా అన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నాయో, అంటే గుజరాత్లో ఇవి పార్ట్గా ఉన్నాయన్నమాట. అప్పుడు వచ్చేసరికి అమల్కి ఏకాదశి అన్నటువంటిది హోలీకి ముందుగా వస్తుంది. ట్రైబల్స్ యొక్క మేజర్ ఫెస్టివల్ అన్నమాట. అయితే పాల్, దద్వావ్, అలాగే చితారియా ఇలాంటి విలేజెస్ అన్నీ కూడా ఈ హెయిర్ అన్నటువంటి రివర్ ఏదైతే ఉందో, ఈ హెయిర్ రివర్ దగ్గర ఏకీ మూమెంట్ అన్నటువంటి దాంట్లో భాగంగా, అంటే మోతీలాల్ తేజావత్ ఆధ్వర్యంలో ఈ ఏకీ మూమెంట్ అన్నటువంటిది అక్కడ జరుగుతూ ఉంది. తేజావత్ వచ్చేసరికి కొలియారీ విలేజ్, మేవాడ్ రీజియన్లో, ఏదైతే రాజస్థాన్ యొక్క మేవాడ్ రీజియన్లో కొలియారీ విలేజ్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన మనం చూస్తే ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది విద్యానగర్, దద్వావ్, అలాగే పోషిన, ఇంకా చూసుకుంటే కేద్ బ్రహ్మ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సబర్కాంతా అన్నటువంటి దాంట్లో తాలూకా అనమాట. అంతేకాకుండా ఆరావళి డిస్ట్రిక్ట్స్, అలాగే బనస్కాంత, దంతా, ఇవన్నీ కూడా బనస్కాంత డిస్ట్రిక్ట్కి సంబంధించింది. అలాగే కొడతా చావ్ని అనేసి, అలాగే దుంగన్పూర్, చిత్తోర్, అలాగే సిరోహి, బాన్స్వాడా, ఇవన్నీ కూడా రాజస్థాన్కి సంబంధించినవి. అవన్నీ కూడా అప్పట్లో ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేవన్నమాట. అయితే ఆ మూమెంట్ అన్నటువంటిది ఎందుకు జరిగింది అక్కడ అంటే, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్కి సంబంధించి అక్కడ పీజెంట్స్ మీద ఎక్కువగా ఇంపోజ్ చేయటం జరిగింది. ఎవరు, బ్రిటిష్ మరియు ఫ్యూడల్ లార్డ్స్. దానికి అగెనెస్ట్గా అక్కడ ఈ మూమెంట్ అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు బ్రిటిష్ పార్లమెంటరీ ఫోర్స్ అన్నటువంటిది ఇక్కడికి వచ్చి దాదాపు 200 మంది బిల్ అన్నటువంటిది కమ్యూనిటీ అనమాట. ఈ తెహావత్ యొక్క లీడర్షిప్లో అక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క బౌస్ మరియు ఆరోస్ ఇలాంటి వాటిని యూజ్ చేసి ఆ బ్రిటిషర్స్ మీదకి వెళ్ళారు. అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారు, వాళ్ళ మీద ఓపెన్ ఫైర్ చేయటం జరిగింది. దాదాపు 1000 మంది ఆ బుల్లెట్స్కి చనిపోవటం జరిగింది. అయితే బ్రిటిష్ ఏమంటారు, కేవలం 22 మంది మాత్రమే చనిపోయారు అన్నట్టుగా. కానీ బిల్స్ ఏంటి, దాదాపు 1200 నుంచి 1500 మంది చనిపోయారు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. దాన్ని వీరభూమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే తేజవత్ మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వటం జరిగింది. అయితే ఎవరు ఈ మోతీలాల్ తేజావత్ అంటే, ఈయన బనియా ఫ్యామిలీలో, అంటే మర్చెంట్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి. ఆదివాసీ డామినేటెడ్ కొలియారీ విలేజ్లో ఈయన పుట్టారనమాట. అయితే తేజావత్ మనం చూస్తే ల్యాండ్ లార్డ్ కింద దాదాపు 8 సంవత్సరాలు పనిచేశారు. ఆ పీరియడ్లో ఆయన ల్యాండ్ లార్డ్స్ ఎలా ట్రైబల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎలా వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు, ఎలా కొడుతున్నారు, వాళ్ళు ట్యాక్స్ పే చేయకపోతే ఏం చేస్తున్నారు అన్నట్లుగా వీటన్నింటినీ క్లోజ్గా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇలాంటి అట్రాసిటీస్, ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే జరుగుతుందో వాటిని తప్పించాలి ఎలాగైనా అన్నటువంటి ఉద్దేశంతో ఈయన సోషల్ వర్క్కి, సోషల్ రిఫార్మ్కి ఆయన డివోట్ చేసుకోవటం జరిగింది. 1920లో ఆయన తన యొక్క జాబ్ని క్విట్ చేసి దాని తర్వాత లోకల్ ట్రైబల్స్ కోసం పోరాడటం ప్రారంభించారు. ఆ సందర్భంగా జరిగినటువంటి మసాకరే పాల్ దద్వావ్ మసాకర్ అన్నటువంటిది. ఎప్పుడు 1922లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమర్థ్ ఇనిషియేటివ్కి సంబంధించి. రీసెంట్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా యూనియన్ మినిస్టర్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME అన్నటువంటిది ఉమెన్కి సంబంధించి స్పెషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోషన్ డ్రైవ్ని సమర్థ్ అన్నటువంటి పేరుతో లాంచ్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ ఏంటి అంటే, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, ఆస్పైరింగ్ మరియు ఎగ్జిస్టింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళకి బెనిఫిట్స్ని అందించేలాగా సమర్థ్ అన్నటువంటి ఇనిషియేటివ్ కింద మినిస్ట్రీ కొన్ని బెనిఫిట్స్ని తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించి అయితే దేంట్లో బెనిఫిట్స్ని ఇస్తూ ఉన్నారు అంటే, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో 20% సీట్స్ని ఉమెన్కి కేటాయించేలాగా, అలాగే MSME బిజినెస్ డెలిగేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో కూడా 20% డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో 20% వరకు కూడా
ఈ ఉమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్కి ఇందులో ఛాన్స్ ఇచ్చేలాగా. అంతేకాకుండా యాన్యువల్ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉంటుందో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ స్కీమ్స్లో అందులో కూడా 20% డిస్కౌంట్ ఇచ్చేలాగా. ఎన్ఎస్ఐసి లేదా నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎంటర్ప్రైజ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద ఉంటుంది. అంతేకాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అందులో కూడా ఉమెన్ ఓన్డ్ ఎంటర్ప్రెన్యూర్స్కి స్పెషల్ డ్రైవ్ని ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. 2022కి సంబంధించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏంటి? జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో అన్నటువంటిది. దాని బేసిస్లో ఈ సమర్థ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని ఉమెన్కి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇంప్లిమెంట్ చేసింది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మపుత్ర గెట్స్ కనెక్టెడ్ విత్ గంగా నేషనల్ వాటర్ వే 1 గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఒక మెయిడెన్ వాయేజ్ని, అది కూడా ఫుడ్ గ్రెయిన్స్ని పాట్నా నుంచి పాండు పోర్ట్ వయా బంగ్లాదేశ్ అన్నమాట, గౌహతిలో అస్సాంలోకి చేర్చడం జరిగింది. అయితే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఈ ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ని, అంటే నేషనల్ వాటర్ వే 1 మరియు నేషనల్ వాటర్ వే 2కి సంబంధించి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అస్సాం మరియు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి. అలాగే ఇన్లాండ్ వెజల్స్ బిల్ 2021 ఏదైతే ఉందో ఇది కూడా ఇన్లాండ్ వెజల్స్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ మరియు రిజిస్ట్రేషన్ని రెగ్యులేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ ఏదైతే ఉందో ఐబీఆర్పి అంటాము. అంటే ఏంటి? ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ అంటాము. దీని ద్వారా ఎకనామిక్ ప్రాస్పెరిటీకి సంబంధించి ఈ హోల్ రీజియన్ ఏదైతే నార్త్ ఈస్ట్లో ఉందో దీనికి ఇది ఒక బిగినింగ్గా చెప్తూ ఉన్నారు. అంటే ఈ షిప్స్ ద్వారా కార్గో మూమెంట్ అన్నటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. దాని ద్వారా ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడ గ్రోత్ మరియు డెవలప్మెంట్కి ఒక ఛాన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా బిజినెస్ కమ్యూనిటీకి ఒక వయబుల్ ఎకనామిక్ మరియు ఎకలాజికల్ ఆల్టర్నేటివ్ అనేది దొరికినట్లయింది. అంతేకాకుండా పిఎం గతిశక్తి అన్నటువంటి దాని కింద ఒక హిస్టారికల్ ట్రేడ్ రూట్ని బంగ్లాదేశ్ ద్వారా మనం రిజోనేట్ చేయడానికి ఎఫర్ట్ అనేది పెడుతూ ఉన్నాము. దాంతో నార్త్ ఈస్ట్ అన్నటువంటిది స్లోగా మనం ఒక కనెక్టివిటీ హబ్గా అది కన్వర్ట్ అవ్వటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా పిఎం గతిశక్తి అన్నటువంటి దాని కింద బ్రహ్మపుత్రలో కార్గో మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మరింతగా, అంటే దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ని తీసుకొచ్చి దానిని అక్కడ అమలు చేసే విధంగా, దాని ద్వారా అక్కడ ఆ మూమెంట్ అన్నటువంటిది మరింత ఇంప్లిమెంట్ అవుతూ దానివల్ల నార్త్ ఈస్ట్ అన్నటువంటిది డెవలప్ అవ్వటానికి ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. మనం చూస్తే నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ అన్నటువంటిది 2016లో మనం తీసుకొచ్చాము. దీని కింద మొత్తం 111 వాటర్ వేస్ని నేషనల్ వాటర్ వేస్ NWSగా కన్సిడర్ చేయటం జరిగింది, అంటే డిక్లేర్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ వాటర్ వేస్ని ఇక్కడ ఇచ్చారు. నేషనల్ వాటర్ వే 1, 2, 3, 4, 10 అలాగే 83, 85 ఇలాగా మనం చూస్తే నేషనల్ వాటర్ వే 97 అన్నటువంటిది సుందర్బన్ వాటర్ వేస్కి సంబంధించింది. 73 వచ్చేసరికి నర్మదా రివర్కి సంబంధించింది. అలా కొన్ని ఇంపార్టెంట్ వాటర్ వేస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.